హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే మరిన్ని వీడియోస్ అనే వాటిని మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనకి రైల్వే నుండి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా. ఆల్రెడీ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లీట్ వీడియోస్ అయితే చేశాను. చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం అసిస్టెంట్ లోకో పైలట్‌కి సంబంధించిన పరీక్షా విధానం, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి అన్న డీటెయిల్స్ అయితే మనం ఇంగ్లీష్, తెలుగు రెండిట్లోనూ కూడా డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ సీబీటీ 1 ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయితే నెక్స్ట్ సీబీటీ 2 కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి సీబీఏటీ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మెడికల్ అనేది మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఐసైట్ రిలేటెడ్‌గా మనకి చాలా టెస్ట్‌లు అయితే కండక్ట్ చేస్తారు. లాజిక్ సర్జరీ అవి చేసుకున్న ఎలిజిబిలిటీ ఉండదు. వితౌట్ స్పెక్ట్స్ అనేది మనకి విజన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి ఎవరైనా ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే గనుక ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్‌లో క్లియర్‌గా చదివిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే ఐ డాక్టర్‌ని మనకి ఒకసారి ఆ నోటిఫికేషన్ చూపించి మీరు దాన్ని బట్టి నేను ఎలిజిబులా కాదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై అయితే చేయండి. ఇక స్టేజ్ 1లో ప్యాటర్న్ సిలబస్ ఎలా ఉంటుంది అంటే 60 నిమిషాల పాటు సమయం ఉంటుంది. 75 ప్రశ్నలు అడుగుతారు. 75 మార్కులకి. ప్రతి ప్రశ్నకి 1 మార్క్ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ 1/3. ఓకే. 1/4 కాదు 1/3 అంటే 3 మిస్టేక్స్ తప్పు చేస్తే 1 మార్క్ అనేది పోతుంది. కాబట్టి నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఆన్సర్ అయితే చేయాలి. ఓకే. అలాగే మనకి మల్టిపుల్ షిఫ్ట్స్‌లో డెఫినిట్‌గా ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అప్లై చేస్తారు కాబట్టి నార్మలైజేషన్ అనేది కూడా చేస్తారు. మినిమమ్ పాస్ అవ్వాలంటే అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్‌కి 40%, ఓబీసీ నాన్ క్రిమినల్‌కి 30%, ఎస్సీకి 30%, ఎస్టీకి 25% మినిమమ్ మార్కులైతే రావాలి. ఇవి వస్తే సరిపోతుందంటే నెక్స్ట్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్‌ని బట్టి మనకి రేషియోని బట్టి షార్ట్ లిస్ట్ చేసినప్పుడు కట్ ఆఫ్ మళ్ళీ సెపరేట్‌గా పెట్టొచ్చు. కాబట్టి ఇది జస్ట్ పాస్ అవ్వాలంటే మినిమమ్ అయితే రావాలి గానీ, ఇది మాత్రం వస్తే అయితే కన్ఫర్మ్‌గా స్టేజ్ 2కి వెళ్తామా అనేది అయితే గ్యారంటీ అయితే లేదు. ఓకే. సో పరీక్షా విధానం స్టేజ్ 1లో 75 ప్రశ్నలు, 75 మార్కులు, 60 నిమిషాల సమయం, నెగెటివ్ మార్కింగ్ 1/3 అయితే ఉంటుంది. సో సిలబస్ డీటెయిల్‌గా కూడా ఇచ్చారు. మ్యాథమెటిక్స్‌లో మనకి చాలా వరకు గ్రూప్ డి ఎలా అయితే ఉంటుందో అదే విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది. మిగతా రైల్వే ఎగ్జామ్స్ ఎలా అయితే ఉంటాయో మనకి నంబర్ సిస్టమ్ రిలేటెడ్‌గా ప్రశ్నలు అడుగుతారు. బాడ్మాస్ రూల్ బేస్ చేసుకొని మనకి సింప్లిఫికేషన్స్ అడగొచ్చు. అలాగే డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సెంటేజెస్ మీకు తెలుగులో కూడా మళ్ళీ చెప్తాను సిలబస్ అనేది. మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ కాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ క్రిస్టల్స్ ఎక్సెట్రా. అంటే ఆల్మోస్ట్ మనం అర్థమెటిక్‌తో పాటుగా ప్యూర్ మ్యాథ్స్ అనేది కూడా అంటే ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అంటే ఇవి ప్యూర్ మ్యాథ్స్ కిందకైతే వస్తుంది కదా. సో మనం బేసిక్ అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వాలి. దాంతో పాటుగా ప్యూర్ మ్యాథ్స్ అనేది కూడా ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అర్థమెటిక్ రిలేటెడ్‌గా మీకు బుక్స్ కావాలంటే గనక ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తెలుగు, ఇంగ్లీష్ 2 మీడియమ్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. అది మీరు కంప్లీట్‌గా చేసినట్లయితే బేసిక్స్ అనేవి నేర్చుకుని మీకు అర్థమెటిక్ అయితే స్ట్రాంగ్ అయితే అవుతారు. ప్యూర్ మ్యాథ్స్‌కి సంబంధించి అయితే మనకి కిరణ్ ప్రకాషన్‌కి సంబంధించి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ బుక్ అయితే ఉంటుంది. ఓకే. కిరణ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని చెప్పి దాంట్లో మనకి ప్యూర్ మ్యాథ్స్ అయితే ఉంటుంది. ఆ బుక్ మీరు చేసుకున్నట్లయితే ఎస్ఎస్‌సి స్టాండర్డ్ దాకా కూడా సరిపోతుంది. ఆ 2 పుస్తకాలు మీరు గట్టిగా ప్రిపేర్ అయినట్లయితే గనక ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి కూడా మీరైతే ప్యూర్ మ్యాథ్స్ అవన్నీ కూడా ఎస్ఎస్‌సిలో ఉంటాయి కాబట్టి ఆ లెవెల్‌లో కూడా మీరైతే క్లియర్ చేయొచ్చు. సో డెప్త్‌గా ప్రిపేర్ అవ్వాలంటే గనక అర్థమెటిక్ ఆర్ఎస్ అగర్వాల్, ఈ ప్యూర్ మ్యాథ్స్‌కి కిరణ్ మనకి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ బుక్ అయితే తీసుకుంటే ఆ 2 తీసుకుంటే సరిపోతుంది. అలాగే ప్రీవియస్ పేపర్స్ కూడా కొన్ని సాల్వ్ చేసినట్లయితే మీకు ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, మనకి స్టాండర్డ్ ఎలా ఉందని చెప్పి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో అర్థమెటిక్ బేసిక్ చాప్టర్స్ అన్నీ కూడా ఇండెక్స్‌లో ఉన్న చాప్టర్స్ అన్నీ మోస్ట్‌లీ కవర్ చేయాలి. అలాగే ప్యూర్ మ్యాథ్స్‌లో ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అనే దాన్ని కూడా మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసరికి ఎనాలజీస్, ఆల్ఫాబెటిక్ అండ్ నంబర్ సిరీస్ గానీ, ఓకే. సిరీస్ అనేవి ఉంటాయి కదా. సో మనకి 2, 4, 6 నెక్స్ట్ ఏమొస్తుందంటే అంత ఈజీగా అడగరు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నంబర్ సిరీస్ అంటే ఒక సిరీస్ గానీ, లేదా మిస్సింగ్ నంబర్స్ అడగొచ్చు, లేదా ఆడ్ మ్యాన్ ఔట్ అడగొచ్చు. అలాగే ఆల్ఫాబెట్ సిరీస్ కూడా అంటే ఆల్ఫాబెట్‌లో ఏకి 1, బికి 2, జెడ్‌కి 26 ఈ విధంగా నంబరింగ్ ఉంటుంది కదా. ఆ కోడింగ్ బేస్ చేసుకొని కూడా మనకి సిరీస్ అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే దాని రిలేటెడ్ గాని డెప్త్‌గా కోడింగ్, డీకోడింగ్ అనేది అడుగుతాడు. అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ గానీ, రిలేషన్‌షిప్ గానీ, సిలాయిజం గానీ, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కన్క్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్ పైన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి దాని రిలేటెడ్‌గా కన్క్లూజన్ గానీ, డెసిషన్ మేకింగ్ గానీ చేయమని మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. అలాగే సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్ గానీ, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్,
స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్ ఎక్సెట్రా. రీజనింగ్ అనేది పర్టిక్యులర్‌గా బుక్స్ కన్నా మీకు ఇలా చూస్తే సిలబస్ అనేది కొంచెం చాలా డీప్‌గా, డెప్త్‌గా కష్టంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మీరు నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వ్ చేసినట్లయితే బేసిక్స్ అనేవి నేర్చుకుని మీకు కంప్లీట్‌గా బేసిక్స్ రాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక కోచింగ్ సెంటర్ బుక్ గాని, ఏదో ఒక మీకు బేసిక్ అయితే కొంత ఎక్కడో చోట మీరైతే ఫాలో అవుతారు కాబట్టి, ఆ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఏదైనా వీడియోస్ చూసి గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అనేవి క్లియర్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ అయితే రీజనింగ్ సాల్వ్ చేయండి. అప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో, రీజనింగ్ మరీ అంత టఫ్‌గా ఉండదు. ఇక్కడ చూసినంత సిలబస్‌లో చూసినంతగా కొంచెం ఈజీగానే ఉంటుంది. అలాగని చెప్పి మరీ ఈజీ కాదు. ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్‌గా వెళ్లి అటెంప్ట్ చేసేయొచ్చని కాదు. బట్ మరీ ఎక్కువ డీప్‌గా ఉండదు. అలాగని మరీ ఈజీగా ఉండదు. కాబట్టి నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాల్వ్ చేస్తే ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడు? ఎంత డెప్త్ ప్రకారం అడుగుతున్నాడు? మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పి మీకే ఒక ఐడియా అయితే వస్తుంది. నన్నడిగితే గనక నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్ మీరు బేసిక్స్ అనేవి ఏదన్నా ఒక బుక్‌లో మీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ బుక్ గాని, లేదా దీనికి కూడా ఆర్ఎస్ అగర్వాల్ ఉంటుంది. లేదా ఏదన్నా ఒక బుక్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ క్లియర్ చేసి నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేస్తే మెంటల్ ఎబిలిటీ అయితే సరిపోతుంది. వీలైనంత ఎక్కువ ప్రీవియస్ పేపర్స్ ఎస్ఎస్‌సి బుక్స్ గాని, ఎందుకంటే చాలా వరకు సిలబస్ అనేది ఎస్ఎస్‌సి కూడా మనకి ఇదే ఉంటుంది కాబట్టి ఎస్ఎస్‌సి బుక్స్ గాని, ఓకే. రైల్వే ప్రీవియస్ పేపర్స్ కానీ మీరు నంబర్ ఆఫ్ క్వెషన్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. సో, నెక్స్ట్ జనరల్ సైన్స్ వచ్చేసరికి దీంట్లో ఫిజిక్స్ రిలేటెడ్‌గా, కెమిస్ట్రీ రిలేటెడ్‌గా, లైఫ్ సైన్స్ రిలేటెడ్‌గా 10థ్ స్టాండర్డ్ లెవెల్‌లో అయితే జనరల్ సైన్స్ నుండి ప్రశ్నలైతే అడుగుతారో, అలాగే జనరల్ అవేర్‌నెస్ వచ్చేసరికి ఇందులో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. అంటే లాస్ట్ 6 మంత్స్ చూసుకొని లాస్ట్ 1 ఇయర్ దాకా కూడా ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో, అంటే 1 ఇయర్‌లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంటే లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటాం. 1 ఇయర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ పద్మ అవార్డ్స్ ఉంటాయి. పద్మ అవార్డ్స్ గాని, లేదా నోబెల్ ప్రైజెస్ అవ్వచ్చు. అది లాస్ట్ 1 ఇయర్‌లో ఇవ్వకపోయినా సరే కొన్ని ఇంపార్టెంట్ అయినవి లేదా ఒలింపిక్ గేమ్స్ ఏమన్నా జరిగాయి, పెద్ద నేషనల్ గేమ్స్ జరిగాయి, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఇచ్చారు. అలాంటి పెద్ద పెద్ద ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉంటాయో అవి 1 ఇయర్ దాకా చూసుకోండి ఎగ్జామ్‌కి. 6 మంత్స్ బ్యాక్ దాకా మనకి కరెంట్ అఫైర్స్, మనకి అపాయింట్మెంట్స్, అవార్డ్స్ ఇలాంటివన్నీ కూడా 6 మంత్స్ దాకా అయితే చూసుకోండి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్‌గా కూడా మనకి స్పేస్ రిలేటెడ్‌గా ఇస్రో ఏమన్నా లాంచ్ చేసిందా? కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఏమొచ్చాయి? ఇలాంటివన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎక్కువ అడుగుతూ ఉంటాడు. అలాగే స్పోర్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రైల్వే ఎక్కువగా స్పోర్ట్స్ రిలేటెడ్‌గా అది స్టాటిక్ జీకే అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు. రీసెంట్‌గా స్పోర్ట్స్ ఎవరు విన్ అయ్యారు? ఎక్కడ జరిగాయి? ఆ స్పోర్ట్స్‌లో యూజ్ చేసే టర్మ్స్ ఏంటి? ఆ టర్మ్స్ మీద కూడా అడుగుతూ ఉంటాడు. ఆ స్పోర్ట్స్‌లో మనకి బ్యాడ్మింటన్ కోర్ట్ లెంత్ ఎంత ఉంటుంది? బ్రెడ్త్ ఎంత ఉంటుంది? అందులో యూజ్ చేసే వాట్స్ గాని, షటిల్ కాక్ వెయిట్ ఇలా ఏదో ఒక రకంగా క్రికెట్ బాల్ వెయిట్ గాని, ఇలా స్పోర్ట్స్ రిలేటెడ్‌గా చాలా రకాలుగా ప్రశ్నలైతే అడుగుతారు. సో, కాబట్టి స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కల్చర్ రిలేటెడ్‌గా గాని, మన సంస్కృతి, పర్సనాలిటీస్, అలాగే ఎకనామిక్స్ గాని, పాలిటిక్స్, అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్. కరెంట్ అఫైర్స్ అనేవి అలాగే మనకి జీకే రిలేటెడ్‌గా కూడా మనమైతే ఇవన్నీ కూడా చూసుకోవాల్సయితే ఉంటుంది. ఓకే. ఇది మనకి స్టేజ్ 1కి సంబంధించిన సిలబస్ అనేది. తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. మ్యాథమెటిక్స్‌లో మనకి నంబర్ సిస్టమ్ అంటే సంఖ్యా వ్యవస్థ చూసుకోవాలి. అలాగే బాడ్మాస్ బేస్ చేసుకొని సింప్లిఫికేషన్స్, దశాంశాలు, భిన్నాలు, కనిష్ట సామాన్య గుణిజం కాసాగు, గరిష్ట సామాన్య భాజకం గాసాబా, నిష్పత్తి అనుపాతము, శాతాలు, క్షేత్రమితి వైశాల్యము, ఘనపరిమాణము, 2డీ, 3డీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో, ఫార్ములాస్ కానీ దాన్ని బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ కానీ కాలము పని, కాలము దూరము, సాధారణ లేదా బారు వడ్డీ, అలాగే చక్రవడ్డీ, లాభ నష్టాలు, వయస్సుల పైన సమస్యలు, గొట్టాలు, తొట్టెలు, అలాగే మనకి క్యాలెండర్ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్స్ అడుగుతాడు. గడియారాలు, అలాగే ఆల్జీబ్రా బీజగణితము, జామెట్రీ రేఖాగణితం, జ్యామితి, ట్రిగనామెట్రీ త్రికోణమితి, ప్రాథమిక గణాంకాలు ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ప్యూర్ మ్యాథ్స్‌లో అయితే ఈ 4 కూడా మనం అయితే ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఈ సరాసరి సగటు, ట్రైన్స్ పైన రైలు పైన సమస్యలు, పార్ట్నర్‌షిప్ భాగస్వామ్యం, పడవల ప్రవాహాలు ఈ 4 కూడా మెన్షన్ చేయలేదు. బట్ ఒకసారి బ్రీఫ్‌గా జస్ట్ బేసిక్స్ అనే వాటిని వీటి మీద కూడా చూసుకోండి. ఎక్సెట్రా అని ఇచ్చాడు కాబట్టి వీటి మీద కూడా ఇవ్వాలంటే ఇవ్వచ్చు కాబట్టి ఇవి ఎలాగా అన్నీ చూసుకున్నాం కాబట్టి 4 నెగ్లెక్ట్ చేయడం ఎందుకు? ఇవి కూడా జస్ట్ బేసిక్ ఫార్ములాస్, బేసిక్ సమ్స్ అనేవి ఒకసారి అయితే లుక్ అయితే వేయండి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి పోలిక పరీక్ష, భిన్న పరీక్ష, నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, చిత్రాలు, రక్త సంబంధాలు, అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్, పోలికలు, భేదాలు, అనలిటికల్ రీజనింగ్, సిలాయిజం, జంబ్లింగ్, పజిల్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, ప్రకటనలు, తీర్మానాలు, స్టేట్మెంట్, కోర్స్ ఆఫ్ యాక్షన్, ప్రకటనలు, ప్రతిస్పందనలు, అలాగే డెసిషన్ మేకింగ్, మ్యాప్స్ గాని, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ గాని, ఇటువంటి రిలేటెడ్ ప్రశ్నలైతే రీజనింగ్‌లో అయితే అడుగుతారో. ఆల్రెడీ చెప్పాను కదా! నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ అయితే సాల్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేస్తే దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. జనరల్ సైన్స్‌లో భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, లైఫ్ సైన్స్ అనే వాటిని డీప్‌గా మనం అయితే ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది.
అలాగే జనరల్ అవేర్నెస్‌లో కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, సంస్కృతి, ఆర్థిక శాస్త్రము, రాజ్యాంగం, పాలిటీ రిలేటెడ్‌గా అయితే మనకి సిలబస్‌లో ఇచ్చిన వాటి ప్రకారం మనమైతే వీటినైతే ప్రిపేర్ అవ్వాలి. రాజ్యాంగం, పాలిటీ రిలేటెడ్‌గా ఆర్టికల్స్ గాని, ఇటువంటి వాటి మీద కూడా ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఓకే. నెక్స్ట్ స్టేజ్ 2 సీబీటీ. ఓకే. స్టేజ్ 1 అయితే ఫుల్‌గా కాన్సంట్రేషన్ పెట్టి స్టేజ్ 1 మనకి క్లియర్ చేయడానికి చూడండి. స్టేజ్ 1 అయిన తర్వాత స్టేజ్ 2 కాబట్టి స్టేజ్ 2కి అయితే మనకి 1:15 అయితే షార్ట్ లిస్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. కమ్యూనిటీ వైస్‌గా, ఆర్ఆర్‌బీ వైస్‌గా. ఓకే. అలాగే వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సీబీటీకి సంబంధించి ఇందులో పార్ట్ ఏ ఉంటుంది. పార్ట్ బి ఉంటుంది. పార్ట్ బిలో 60 నిమిషాల పాటు 75 ప్రశ్నలు అడుగుతారు. ఈ పార్ట్ బి గురించి మీరు ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది జస్ట్ 35% క్వాలిఫైయింగ్ మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. పాస్ అయితే సరిపోతుంది. మీకు నెక్స్ట్ సీబీఏటీ థర్డ్ స్టేజ్‌కి షార్ట్ లిస్ట్ అవ్వడానికి కేవలం పార్ట్ ఏ మార్కులు మాత్రమే కన్సిడర్ చేస్తారు. అంటే 90 నిమిషాల్లో 100 ప్రశ్నలైతే పార్ట్ ఏ అడుగుతారు. పార్ట్ బి అనేది మీకు ట్రేడ్ రిలేటెడ్‌గా మీ సబ్జెక్ట్ రిలేటెడ్‌గా అయితే ప్రశ్నలు అడుగుతారు. ఇది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. దీనికి కూడా నెగెటివ్ మార్కింగ్ 1/3 అయితే ఉంటుంది. దీనికి కూడా సేమ్ పాస్ మార్క్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ నాన్ క్రిమినల్ 30, ఎస్సీ 30, ఎస్టీ 25 అయితే పార్ట్ ఏకి అయితే ఉంటుంది. పార్ట్ బి 35% మనకి క్వాలిఫై అయితే మాత్రం సరిపోతుంది. ఓకే. సో, ఇదైతే గమనించండి. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడు చూడండి. ఓన్లీ ద మార్క్స్ స్కోర్డ్ ఇన్ పార్ట్ ఏ షల్ బి కౌంటెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ఫర్దర్ స్టేజెస్ ఫర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. అంటే నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళడానికి మీకు కేవలం పార్ట్ ఏ మార్కులు మాత్రమే కన్సిడర్ అయితే చేస్తారు. సో, కాబట్టి పార్ట్ ఏని ఎక్కువ కాన్సంట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు. అలాగే పార్ట్ బి నెగ్లెక్ట్ చేయమని కాదు. ఎందుకంటే అది పాస్ అయితే అవ్వాలి. సేమ్ మనం ఇందాక చూసిన సిలబస్సే మ్యాథమెటిక్స్, రీజనింగ్ సిలబస్ సేమ్ మనకి స్టేజ్ 2లో కూడా ఉంటుంది. ఎక్స్‌ట్రాగా మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రిలేటెడ్‌గా ఈ టాపిక్ అయితే యాడ్ అవుతుంది. ఇంజినీరింగ్ డ్రాయింగ్ రిలేటెడ్‌గా ప్రొజెక్షన్, వ్యూ, డ్రాయింగ్ ఇన్‌స్ట్రుమెంట్, లైన్స్, జామెట్రిక్ ఫిగర్స్, సింబాలిక్ రిప్రజెంటేషన్, యూనిట్స్, మెజర్‌మెంట్స్, మాస్, వెయిట్ అండ్ డెన్సిటీ, వర్క్ పవర్ అండ్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ, లెవర్స్ అండ్ సింపుల్ మిషన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఐటీ లిటరసీ ఎక్సెట్రా ఇటువంటి వాటి మీద మనకి ఎక్స్‌ట్రాగా మనకి పార్ట్ 1లో చూసిన దానికన్నా స్టేజ్ 2కి ఎక్స్‌ట్రాగా ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అయితే మీరైతే ప్రిపేర్ అవ్వాలి. మ్యాథమెటిక్స్, రీజనింగ్ సేమ్ సిలబస్ అయితే స్టేజ్ 1కి ఏదైతే ఉందో అదే మనకైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసరికి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడు చూడండి. క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ 35% అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా 35% వస్తే సరిపోతుంది. పార్ట్ బి ఈజ్ ఓన్లీ ఏ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇన్ నేచర్. కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. ట్రేడ్ సిలబస్ యాస్ ప్రిస్క్రైబ్డ్ బై ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ డీజీటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ బేస్ చేసుకుని పార్ట్ బిలో ప్రశ్నలు అయితే అడుగుతామని చెప్తున్నారు. సిలబస్ ఫర్ వేరియస్ ట్రేడర్స్ అనేవి మీరు dgt.government.in వెబ్సైట్‌లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ వెబ్సైట్‌లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. Candidates with ITI trade apprenticeship qualification will be required to appear in the session having questions from their trade. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ ట్రేడ్ రిలేటెడ్‌గా అయితే ప్రశ్నలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అపియర్ అయితే అవ్వాలని చెప్తున్నారు. డిగ్రీ, డిప్లొమా క్యాండిడేట్స్ హ్యావ్ టు సెలెక్ట్ వన్ ట్రేడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ లిస్టెడ్ బిలో అగైన్ దర్ ఇంజినీరింగ్ డిసిప్లిన్. డిగ్రీ, డిప్లొమా డిగ్రీ అంటే బీటెక్ డిప్లొమా చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు గానీ సో, ఆ స్పెసిఫిక్ ట్రేడ్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి కొన్ని ట్రేడ్స్ అయితే ఇచ్చారు కదా! మెకానికల్ మనకు కొన్ని ఇచ్చారు. సో, ఆ ట్రేడ్స్‌లో మీరు ఏదైతే ట్రేడ్ ఎంచుకుంటారో ఆ ట్రేడ్ రిలేటెడ్‌గా మీకైతే ఇంజినీరింగ్ డిసిప్లిన్ రిలేటెడ్‌గా ప్రశ్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్ మీరు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అయితే మీకు ఈ పర్టిక్యులర్ మెన్షన్ రిలేటెడ్‌గా మనకి ప్రశ్నలు అయితే అడుగుతారు. ట్రేడ్ అండ్ సబ్జెక్ట్ చూస్ అని దాన్ని బట్టి. అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అయితే గనక మెకానికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ అండ్ కాంబినేషన్. సో, మీరు క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ మెన్షన్ చేసిన వాటిని బట్టి మీకు ట్రేడ్ రిలేటెడ్‌గా ఆ సబ్జెక్ట్ రిలేటెడ్‌గా మీకు ఇక్కడ మెన్షన్ చేసిన వాటి రిలేటెడ్‌గా ప్రశ్నలు అయితే అడుగుతారు. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చాడు కదా! ఈ వెబ్సైట్‌లోకి వెళ్లి మీరు ఆ సిలబస్ అనేది క్లియర్‌గా అయితే చూసుకోవచ్చు. దీని గురించి ఎక్కువ పార్ట్ బి డీటెయిల్‌గా డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ట్రేడ్ ఉంటుంది. ఆ ట్రేడ్ రిలేటెడ్‌గా సిలబస్ ఉంటుంది కాబట్టి, మీ ట్రేడ్ ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా మీరు ట్రేడ్ రిలేటెడ్ సిలబస్ అయితే చూసుకోండి. ఓకే. ఇది మనకి ఈ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్‌కి సంబంధించిన సిలబస్ పరీక్షా విధానం అనేది. అలాగే మీకు జీకే రిలేటెడ్‌గా బుక్స్ అంటే గనక ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లూసెంట్ బుక్ అనేది, తెలుగు మీడియం వాళ్ళకైతే మీకు హైటెక్ విజయరహస్యం ట్రై చేయండి. ఆన్‌లైన్‌లో కూడా మనకి నంబర్ ఆఫ్ సైట్స్ గానీ, వెబ్‌సైట్స్ గానీ ఫ్రీగానే అవైలబుల్‌గా ఉంటాయి. మెటీరియల్ కూడా మనకి జీకే మెటీరియల్ కూడా ప్రీవియస్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అవైలబుల్‌గా ఉంటాయి. దాని నుండి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే అక్కడ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. కరెంట్ అఫైర్స్ కూడా మాక్సిమం ఆన్‌లైన్‌లోనే ఫ్రీగా చాలా వరకు డేటా దొరుకుతుంది. మన వెబ్‌సైట్‌లో మనకి యూట్యూబ్‌లో కూడా ఫ్రీగా కరెంట్ అఫైర్స్ ఎవ్రీ వీక్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి అవి కూడా మీరైతే చూసుకోండి.
మన వెబ్‌సైట్‌లో జనవరి నుండి డిసెంబర్ దాకా టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ, స్టాటిక్ జీకే రైల్వేకి సంబంధించి, అలాగే మనకి హూ ఈస్ హూ గాని ఇవన్నీ కూడా పీడిఎఫ్స్ ప్రస్తుతం పొంగల్ ఆఫర్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బండిల్ పీడిఎఫ్ సెషన్‌లోకి వెళ్లి ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలితే అక్కడ నుండి అయితే బై చేయొచ్చు. నేను సెపరేట్‌గా వీడియో కూడా చేశాను. పీడిఎఫ్స్ ఏమేమి అవైలబుల్‌గా ఉన్నాయి, ఎలా బై చేయాలి, శాంపుల్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఆ వీడియో చూసి మీరు ఎవరైనా బై చేయాలంటే బై చేయొచ్చు. ఓకే. మనకి సీబీఐటీ వీటి గురించి అయితే ఎక్కువ మాట్లాడట్లేదు. ఎందుకంటే ముందు స్టేజ్ 1, స్టేజ్ 2 అవ్వాలి కాబట్టి, ఆ టైం వచ్చినప్పుడు సీబీఐటీ గురించి కూడా మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఓకే. గతంలో ప్రీవియస్ వీడియోస్ చేశాను సీబీఐటీ మీద కావాలంటే మీరు ఆ వీడియోస్ చెక్ చేయొచ్చు. మీకేదైనా ఒకసారి తెలుసుకోవాలి ఎలా ఉంటుందనుకుంటే గనక, ఫస్ట్ మెయిన్‌గా సీబీటీ 1 మీద అయితే కాన్సంట్రేట్ చేయండి. ఇది అసిస్టెంట్ లోకో పైలట్‌కి సంబంధించి సిలబస్ వివరాలనేవి. వీడియో మీకు యూజ్ అనిపించినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్లి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి, మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకొని మీరైతే ఫాలో అవ్వచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.